జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6-10,000 ఓట్లతో గెలుస్తుందని ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు అధినేత విశ్లేషించారు. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2 సార్లు, టీడీపీ ఎమ్మెల్యేగా ఒకసారి, ఎన్నిక సమయంలో మాగంటి గోపీనాథ్ హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 3 సార్లు శాసనసభ ఎమ్మెల్యే సభ్యుడిగా గెలుపొందారు. ఇప్పుడు 6-10,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫలితాలను ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు చైర్మన్ సర్వేల ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన తన మీడియా సంస్థ ద్వారా నిర్వహించిన సర్వేలో ప్రజల అభిప్రాయాలను విశ్లేషించి పోటీ హోరాహోరీగా ఉన్న చివరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అంచనా వేశారు. చాలా కొద్ది తేడాతో అంటే 6-10,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్లో ఇప్పటి వరకు వచ్చిన సర్వేలో అత్యధికం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తూ వచ్చాయి. ఇతర సర్వేలు అన్నీ బోగస్. అంతో ఇంతో విశ్వసనీయ సర్వేగా పేరున్న కేకే సర్వేస్ బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుందని సర్వే ప్రకటించారు. ఏకంగా 55% ఓట్లు వస్తాయన్నారు. ఆ తర్వాత ఎక్కువ మంది బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనాలు వేశారు. జూబ్లీహిల్స్లో మైనారిటీ ఎక్కువగా ఉండటం, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఏఐఎంఐఎం పార్టీ అసరుద్దీన్ సంపూర్ణ మద్దతు ప్రకటించడం మరియు అసరుద్దీన్కు మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీకి 2 వ్యక్తులు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తోడ్పడ్డారు. సల్మాన్ ఖాన్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్లో చేరడం మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ గెలుపుకి ఉపయోగపడకపోవచ్చు. భర్త చనిపోయాడు అని మాగంటి సునీతకి సెంటిమెంట్ పనిచేయకపోవచ్చు. ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు అధినేత మాత్రం భిన్నమైన సర్వే ఫలితాలను ప్రకటించారు. కాంగ్రెస్ పాలన హామీల విషయంలో ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ దూకుడైన ప్రచారం చేయడం ఆ పార్టీ గట్టి పోటీ ఇవ్వడానికి ఉపయోగపడిందని, బీజేపీ పూర్తిగా వెనుకబడిపోయిందని తేల్చారు. కేకే సర్వే, తెలంగాణ లీడర్ సర్వే, ఇతర సర్వేలో నిజాలు ఎంతో 14వ తేదీన తేలనుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఎంఎంటీవీ 24 న్యూస్ తెలుగు.